బాగున్నావా? అంత దూరం వస్తా ఎంత బాగుంది. 2-3 అయినా పెట్టండి. ఇంకొక అక్కడ ఒకటి ఇంకొకటి సెట్ పెట్టండి. ఎవరమ్మా? ఏమైంది? జ్వరం వచ్చిందా? తానేమండి సెకండ్ క్లాస్ ప్రకాష్ ఇది అవసరం సార్. తెలియదానికి అది కావాలి, తెలియదానికి కావాలి. जाओ 6 बजे जाओ, जल्दी मर जाओ। नहीं आड़ी आरपी के कैसे जा रहा हूँ? 4 दिन का आरपी जाकर मुझे बता देना, आप आ जाएगा सर। कैसे आए पास आरपी के जा रहे थे? एजेंट डॉक्टर ने रूल्स के दिनों आरपी दगड़ो तो किसी प्रॉब्लम नहीं जाओ, तुम्हें काय मालूम चाहिए हाई डोज दे दे तो न तो कड़े में जाऊँ न तो अताणु नाइन्टी 9 पर किसने आई उनके कंधा ही करो तो जी टेस्ट చేసి ना ఏం ప్రాబ్లం ఉంది? అదే 3 days అదే అంటున్నా. వీళ్ళందరూ ఆర్ఎంపీలు చూపెడతారు. అంత అయిపోయిన తర్వాత హెడ్కి ఎక్కిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారు. ఇక్కడ ఏమైనా అయితే గతం గవర్నమెంట్ నిర్లక్ష్యం ఇవన్నీ పెట్టేస్తారు. 3 రోజుల నుంచి వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి. ఆర్ఎంపీ హై డోస్ ఇచ్చేస్తారు, పంపిస్తారు. వాళ్ళకి ఏమైతే అప్పుడప్పుడు సాటిస్ఫాక్షన్ అనిపిస్తారు हाई डोज तो आता ले जाओ. ओके और काय ब्लड टेस्ट करने लगे और रिजल्ट आवाज ना काय प्रॉब्लम चेंज करो. ओके तुम्हारे कच्चा ये बाप कहता हाँ अब जेनी का लेंगे ट्यूजडे जो रे रोक नहीं कभी जाए आ जाएगा. ओके हाँ जाग्रता కూర్చున్న మరి అంత బాగా బాత్రూమ్లు అన్ని క్లీన్ ఉండాలి. మీరు బాత్రూమ్ కంపల్సరీ క్లీన్ చేస్తుండాలి. ఎన్ని సార్లు చేస్తారు? 3 సార్లు. బాగా పనిచేయాలి. ఈరోజు ఖానాపూర్ సిఎస్సిలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కమిటీ సభ్యులందరితో ఇందులో సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, మరి దీనిలో ఉన్నటి సమస్యల మీద డిస్కస్ చేయడం అనేది జరిగింది. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలలో ఎక్స్రే మిషన్ వితిన్ వారం రోజుల్లో ఎక్స్రే మిషన్ రాబోతుంది. దాంతోపాటు టీహబ్ ఏర్పాటు చేయాలని కోరడం అనేది జరిగింది. ఎందుకంటే 4 మండలాలు కడెం, దస్తూరాబాద్, అదేవిధంగా పెంబి, ఖానాపూర్ పడుకుంటే ఒక టీహబ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రపోజల్ పెట్టడం అనేది జరిగింది. ఆ ప్రపోజల్కి సంబంధించిన అంశం గౌరవ కలెక్టర్ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం అనేది జరిగింది. కలెక్టర్ గారు కూడా ఒక ప్రపోజల్ పంపిస్తామన్నారు. నేను కూడా స్వయంగా రేపటి నుంచి అసెంబ్లీ ఆల్రెడీ కంటిన్యూగా నడుస్తుంది కాబట్టి రేపు కూడా మళ్ళీ నేను అసెంబ్లీకి వెళ్తాను. అక్కడ గౌరవ వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారితో కూడా నేను మాట్లాడి కంపల్సరీ టీహబ్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అన్ని పరిసరాలు కూడా లోపల వెళ్ళి మేము కమిటీ సభ్యులందరూ కూడా వెళ్ళి
మేము చూడడం అనేది జరిగింది. ఉన్నటువంటి స్టాఫ్లలో సఫిషియెంట్గా స్టాఫ్ ఉంది. ఒక అనెస్థియా, ఆర్థోపీడీ వీళ్ళిద్దరు డాక్టర్లు వస్తే 100% ఇక్కడ మనం డాక్టర్లని అన్ని రకాలుగా చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా పేషెంట్ల కోసం, తాగునీరు కోసం కొంత సాల్టెడ్ వాటర్ కానీ ప్రాబ్లం అవుతుంది. దానికి సంబంధించింది బయట నుంచి తెప్పించి ప్రతి డైలీ వాళ్ళని తాగిపిస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆ మిషనరీ చేసే ఖర్చు అంతా కూడా ఈరోజు అట్లా బయట వాటర్ పోయడం వల్ల కొంత తక్కువ అమౌంట్ అనేది అవుతుంది. కాబట్టి దాంట్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి మిగతా అది కూడా ఏం రిక్వైర్మెంట్ కావాలనుకున్నా మరి సూపరింటెండెంట్ గారికి ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఏం కావాలన్నా కూడా అవి ఒక లిఖితపూర్వకంగా ఎస్టిమేటెడ్ రూపంలో ఇవ్వమని కోరడం అనేది జరిగింది. దాంతోపాటు మిగతా వార్డులన్నీ కూడా పర్యవేక్షణ చేశాం. దాంతోపాటు డయాలసిస్ సెంటర్ని కూడా చూడడం అనేది జరిగింది. డైలీగా డయాలసిస్ సెంటర్లో 15 మంది పేషెంట్లు దీంట్లో డయాలసిస్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఇంకెవరైనా ఉంటే, మిగతా నిర్మాలో రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళు అక్కడ పోయి డయాలసిస్ చేస్తారు. కానీ మన ప్రాంతంలో ఎవరైతే డయాలసిస్ పేషెంట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని కూడా ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. గతంలో వాటర్ సమస్య ఉన్న దాన్ని కూడా ఇమీడియట్లీ పరిష్కారం చేయడం అనేది జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి డాక్టర్లు కూడా 24/7 ఉంటారు. అదేవిధంగా మిగతా నర్సు వాళ్ళందరూ కూడా, స్టాఫ్ నర్సులు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అందరినీ కూడా పిలిపించి నేను స్వయంగా మాట్లాడడం అనేది జరిగింది. మరి వాళ్ళందరూ కూడా చాలా సక్రమంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. తప్పకుండా ఎవరైనా డాక్టర్లు పని చేయకపోయినా, ఎవరైనా స్టాఫ్ నర్సు సక్రమంగా పని చేయకపోయినా వాళ్ళ మీద సాగుపరమైన చర్యలు తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా ప్రజల్ని కోరుకునేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం అనేది తప్పకుండా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.